హలో అండి. ఈరోజు మనం ఆనియన్ బర్గర్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి చూడండి. దీనికోసం ఉల్లిపాయలని సన్నగా తరిగి పెట్టుకొని పెనంపై వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని బాగా వేయించుకోవాలండి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇందులోనే కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఒక బన్ తీసుకొని దాన్ని హాఫ్గా కట్ చేసుకొని అదే పెనంపై పెట్టుకొని నెయ్యి వేసుకుంటూ రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలన్నమాట. ఇలా మంచిగా కాలిన తర్వాత తీసి ఇవి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఈలోగా మనము ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొద్దిగా పాల మీద వీగడ వేసుకొని కొద్దిగా స్పూన్ తీసుకొని దాన్ని బాగా కలుపుకోవాలండి. ఇది క్రీమ్ లాగా అవుతుందన్నమాట, సాఫ్ట్గా అవుతుంది. దీన్ని ఈ బన్పై వేసుకోవాలన్నమాట. దీంట్లో మనం చీజ్ అలాంటివి ఏవి వేయం కాబట్టిగా ఇలా వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ ఆనియన్స్ని బ్రెడ్పై పెట్టుకొని కొద్దిగా క్రీమ్ వేసుకొని టమాటా సాస్ వేసుకొని పైనంగా ఇంకో బన్ ముక్కను పెట్టేసుకొని మళ్ళీ ఆనియన్స్ సాస్ ఈ క్రీమ్ వేసుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ బర్గర్ రెడీ. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.